వాక్యానుసారంగా రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో మనం నేర్చుకున్నప్పుడు మనకి ఉపదేశం ఇవ్వడానికి, లేకపోతే దేవుడు మనకి టీచ్ చేయడానికి దేవుడు హిస్టరీని బైబిల్లో ఉంచాడని, సో బైబిల్లో ఉన్న చరిత్ర ద్వారా దేవుడు మనకి కొన్ని సంగతులు బోధిస్తాడని, టీచ్ చేస్తాడనే విషయాన్ని నేర్చుకుంటా ఇజ్రాయెల్ దేశం యొక్క చరిత్ర మనం చదువుతా ఇజ్రాయెల్ దేశం 2 సార్లు బానిసత్వంలోకి వెళ్ళిందని, స్లేవరీలోకి వెళ్ళిందని, ఈ 2 సార్లు బానిసత్వంలోంచి దేవుడు వాళ్ళని విడిపించాడని, మొదటిసారి బానిసత్వంలోకి ఐగుప్తు దేశంలోకి వెళ్ళిందని, దీనికి వాళ్ళకున్న ఫూలిష్నెస్ కారణమని మనం నేర్చుకుంటా ఆ బానిసత్వంలోంచి దేవుడు ఇజ్రాయేలీలను బయటకు తీసుకొచ్చి ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చి కానాను దేశంలో స్థిరపరచడని, ఇది క్రైస్తవుల్ని లేకపోతే లోకస్తుల్ని లోకంలోంచి పాపంలోంచి దేవుడు విడిపించి నిత్య జీవితంలోకి తీసుకురావడంతో సమానమైన విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అలానే ఈ క్రైస్తవ జీవితంలోకి వచ్చిన మనం కానీ, నిత్య జీవితంలోకి వచ్చిన మనం కానీ, లేకపోతే కానాను దేశంలోకి వచ్చిన ఇజ్రాయేలీలు కానీ వాళ్ళు చేసిన విగ్రహారాధనని బట్టి వాళ్ళు మళ్ళీ బబులోన్ చేతికి దేవుడు అప్పగించాడని, బాబిలోన్కి దేవుడు అప్పగించాడని, ఈ బబులోన్ అనేది ఇప్పుడు పరిస్థితుల్లో పోల్చుకుంటే ఇప్పుడు లోకంలో ఉన్న తప్పుడు మతపరమైన సిద్ధాంతం కావచ్చు, ఆర్థికపరమైన సిద్ధాంతం కావచ్చు, సామాజికమైన సిద్ధాంతం కావచ్చు, అంటే ఫాల్స్ రిలీజియస్ సిస్టమ్ అది, లేకపోతే ఎకనామిక్ సిస్టమ్, ఎనీ టైప్ ఆఫ్ వరల్డ్లీ సిస్టమ్, లోక సంబంధమైన పద్ధతికి వాళ్ళు బానిసలుగా దేవుడు అప్పగించాడనే విషయాన్ని మనం నేర్చుకుంటా వాళ్ళని ఇజ్రాయేలీల్ని ఆ బానిసత్వంలోంచి విడిపించి మళ్ళీ యెరూషలేములోకి వాళ్ళని తీసుకొచ్చాడని, అట్లానే క్రైస్తవులు కూడా ఈ తప్పుడు లోకంలో ఉన్న పద్ధతులకు అలవాటు పడిపోయిన వాళ్ళని దేవుడు ఇప్పుడు విమోచించి ఎక్కడికి తీసుకొస్తున్నాడని, నిజమైన సంఘంలోకి, యెరూషలేము నిజమైన సంఘానికి గుర్తు, నిజమైన సంఘంలోకి దేవుడు స్థిరపరచబోతున్నాడు అన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. అయితే ఇటువంటి తప్పుడు మతపరమైన సిద్ధాంతాలు కానీ, లోకపరమైన సిద్ధాంతాల్లోకి మనుషులు లేకపోతే క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సమాజాలు పడిపోవడానికి కారణం విగ్రహారాధన అని మనం నేర్చుకుంటా ఈ ఐడలేటరీని మనం స్టడీ చేస్తా నిర్గమకాండం 20వ అధ్యాయంలో మొదటి 2 ఆజ్ఞలను మనం గమనించి మనం ఏమి నేర్చుకున్నామంటే, దేవుడు కాని వారిని ఆరాధించడం విగ్రహారాధన అయితే అది మొదటి ఆజ్ఞని సూచిస్తే, నిజమైన దేవుణ్ణి తప్పుడు పద్ధతులు ఆరాధించడం కూడా విగ్రహారాధన అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో ఐడలేటరీ అనేది 2 రకాలుగా ఉంటుంది, విగ్రహారాధన 2 రకాలుగా ఉంటుంది. దేవుని కాని దాన్ని లేకపోతే దేవుని కాని వాటికి ప్లేస్ మనం ఎప్పుడైతే మన జీవితాల్లో ఇస్తామో లేకపోతే ఆరాధించడం మొదలు పెడతామో అది విగ్రహారాధన అవుతుంది. అలానే నిజమైన దేవుడు ఎవరో తెలుసుండి నిజమైన దేవుడికి ఇవ్వాల్సిన స్థానం మనకి ఇవ్వకుండా, లేకపోతే నిజమైన దేవుడిని ఆరాధించాల్సిన పద్ధతిలో మనం ఆరాధించకపోయినా కానీ అది విగ్రహారాధన అవుతుందని మనం నేర్చుకుంటా ఈ విగ్రహారాధన వల్ల వచ్చే డేంజర్స్ ఏంటో మనం నేర్చుకుంటా ఉన్నాం. గమనించండి, ఇది విగ్రహారాధన వల్ల వచ్చే డేంజర్ కావచ్చు, లేకపోతే మనం విగ్రహారాధనలో ఉన్నామో లేదో మనం చెక్ చేసుకోవడానికి పాయింట్లు కావచ్చు. మనం మొదటి 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామంటే, మనం దేని మీద అయితే ఆధారపడతామో వాటి మీద, అంటే ఏదైతే మనకు అవసరతలు అయిపోతాయో మన విగ్రహారాధనలో వెళ్ళిపోతే అదే మనకి ఆధారంగా మారిపోతాయి అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎవ్రీథింగ్ దట్ ఆర్ దేర్ ఫర్ అవర్ మీన్స్ విల్ టర్న్ ఇన్ టు అవర్ ఎండ్స్ అని, అంటే మనకి అవసరమైనవన్నీ దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ కంటే మనకు అవసరమైన వాటికి ఎక్కువ ప్లేస్ ఇస్తే అయ్యే మనకు ఆధారంగా మారిపోయి అవి మన జీవితాల్లో విగ్రహారాధనలు అయిపోతాయని మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన వల్ల జరిగే రెండో ప్రాబ్లం ఏంటి అంటే, దేవుని ప్లేస్ని సబ్స్టిట్యూట్ చేసి దేవుని ప్లేస్లో మనుషులు కానీ వస్తువులు కానీ పెట్టే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామని మనం నేర్చుకుంటా ఉన్నాం. గమనించండి, ఇవి డేంజర్ యాజ్ వెల్ యాజ్ చెక్ పాయింట్స్. అంటే మనం విగ్రహారాధన చేస్తున్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి పనికొస్తాయి, విగ్రహారాధన వల్ల వచ్చే డేంజర్ ఏంటని తెలుసుకోవడానికి రెండింటికి పనికొస్తాయి. గమనించండి, మన జీవితాల్లో దేవుడి కంటే ఎక్కువైన ప్లేస్ ఎవరికైనా ఇచ్చినా కానీ, ఏ వ్యక్తిగా కావచ్చు, ఏ వస్తువుకి కావచ్చు, దేనికైనా కానీ ఇచ్చినా కానీ మనం ఏం చేస్తున్నట్టు అంటే ఎక్కువ సమయం
దేవుడి కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చినా కానీ మనం తెలుసో తెలియకో ఇండైరెక్ట్గా విగ్రహారాధనలో ఉన్నట్టు. మూడోది ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే విగ్రహారాధన మన జీవితంలోకి వస్తుందో, దేవుడి కంటే మనుషులు కానీ వస్తువులు కానీ పరిస్థితులు కానీ ఎప్పుడైతే ఇంపార్టెంట్ అయిపోతాయో, మన ఆలోచనలు దేవుని యొక్క సత్యాన్ని రీప్లేస్ చేయడం మొదలు పెడతాయి. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఇమాజినేషన్స్ దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతని, దేవుని యొక్క రెవల్యూషన్ని రీప్లేస్ చేయడం మొదలు పెడతాయి. ఈ మూడు విషయాలు మనం నేర్చుకుంటా లాస్ట్ టైం ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏమని నేర్చుకున్నామంటే, నయమాన్ సంగతి నేర్చుకుంటా ఉన్నాం, తప్పిపోయిన కుమారుడు గురించి నేర్చుకుంటా ఉన్నాం. బయట ఉన్న రెండో కొడుకు తిరిగి ఇంట్లోకి అయితే వచ్చేసాడు, కానీ ఫస్ట్ నుంచి ఇంట్లోనే ఉన్న పెద్ద కొడుకులోనే ప్రాబ్లం ఉందన్న సంగతి మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. ఎలీషా దగ్గర ప్రవక్తగా ట్రైనింగ్ తీసుకుంటున్న సర్వెంట్ గెహాజీ తప్పిపోయాడు, కానీ అన్యుడు బాగుపడిన విషయాన్ని మనం లాస్ట్ వీక్ నేర్చుకుంటా. ప్రయారిటీస్ జీవితంలో సరిగ్గా మనకు లేకపోతే, మనం సంఘంలో సభ్యులం కావచ్చు, క్రైస్తవ కుటుంబాల్లో ఉండొచ్చు, క్రైస్తవులుగానే ఉండొచ్చు, లేకపోతే నా అలాగే సేవ కూడా చేస్తూ ఉండొచ్చు, కానీ మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రయారిటీస్, ఇంపార్టెన్స్లు మారుతాయో, మనం సంఘంలో ఉన్న, క్రైస్తవ సమాజంలో ఉన్న తప్పిపోతామన్న విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. గమనించండి, నాలుగవది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది విగ్రహారాధన ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో, దానివల్ల ఏం జరుగుతుందంటే, ఇట్ లిమిట్స్ గాడ్స్ ట్రాన్సెండెన్స్. ట్రాన్సెండెన్స్ అంటే అర్థం ఏంటంటే ఔన్నత్యము అంటారు తెలుగులో. దేవుడు సర్వోన్నతుడు కదా, దేవుడు సర్వోన్నతుడు. సర్వోన్నత అంటే ఉన్నతమైన వాడు అని. దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం ఏం చేస్తామంటే, విగ్రహారాధన చేస్తే నిజంగా మనం విగ్రహారాధనలో ఉన్నామా లేదనేది ఇప్పుడు చెక్ చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనం తెలియకో ఇంతకు ముందు చెప్పుకున్న ఆ మూడు మన జీవితాల్లో లేకపోయినా, ఈ నాలుగోది చాలామంది జీవితాల్లో కనిపిస్తుంది. ఇది ఐడలేటరీ, ఇట్ లిమిట్స్ గాడ్స్ ట్రాన్సెండెన్స్. ట్రాన్సెండెన్స్ అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఈ విగ్రహారాధన ఏం చేస్తుంది అంటే లిమిట్ చేసేస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని విగ్రహారాధన ఏం చేస్తుంది, ఒక లిమిట్కి తీసుకొచ్చి దేవుణ్ణి ఒక పరిధిలో తగ్గించేస్తుంది. ఈ ఔన్నత్యము, దేవుని యొక్క సార్వభౌమత్వము రెండు ఆల్మోస్ట్ రిలేటెడ్ టర్మ్స్, ఒకదానితో ఒకదానికి సంబంధం ఉంటుంది. గాడ్స్ ట్రాన్సెండెన్స్కి, దేవుని యొక్క సావర్నిటీకి సంబంధం ఉంటుంది. మనం బైబిల్ జాగ్రత్తగా చదివితే, బైబిల్లో మనం చదివినట్టు మనకి ఏమర్థం వస్తుందంటే, గాడ్ ఈజ్ అబవ్ అంటే అందరికంటే, అన్నిటికంటే ఉన్నతమైన వాడని, అదర్ దాన్ అని అంటే అందరికంటే ఉన్నతమైన వాడు, అందరిలో వేరుగా ఉండేవాడు, అందరికీ వేరుగా ఉండేవాడని. దేవుడి గురించి బైబిల్లో చదివితే పరిశుద్ధుడు అన్న మాట మనం నేర్చుకుంటాం కదా. పరిశుద్ధత అంటే నేను చాలాసార్లు నేర్పించాను. పరిశుద్ధత అంటే ఏంటి? వేరుపరచబడిన అని, సెపరేటెడ్నెస్ అని, యునీక్నెస్ అని, వేరుగా ఉండటం. దేవుడు పరిశుద్ధుడు అంటే ఏంటంటే, దేవుడు గాడ్ హీస్ సెపరేట్ ఫ్రమ్ ద క్రియేషన్. గమనించండి, ఆయన సృష్టికి దేవుడు ప్రత్యేకమైన వాడు అని. ఆయన సృష్టికి, ఆయన సృష్టి యందు ప్రత్యేకింపబడిన వాడు అని. హీఈస్ ఎ సెపరేటెడ్ పర్సన్ ఫ్రమ్ ద క్రియేషన్. సెపరేటెడ్ పర్సన్ అంటే ఇది సంబంధం విషయంలో కాదు. సృష్టికి దేవునికి పోలిక లేదు. ఆయన ఒక్కళ్ళకి ఆ పోలిక ఇచ్చాడు. ఆదాముకి అవ్వకి ఇచ్చాడు. ఆదాము అవ్వ ఆ పోలిక పోగొట్టుకున్నారు. ఇప్పుడు విశ్వాసులకి దేవుడు ఆ పోలిక ఇచ్చే ప్రోగ్రాంలో ఉన్నాడు. గమనించండి, దేవుణ్ణి పోలిన వస్తువు కానీ, స్థలం కానీ, వ్యక్తి కానీ, వ్యవస్థ కానీ ఏది కూడా లేదు. గాడ్ ఈజ్ డిస్టింక్ట్, హీ ఈజ్ సెపరేట్. దేవుడు సృష్టికి వేరుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవునికి ఉపయోగపడే మనుషులు ఉన్నారు, దేవుడికి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయి, దేవునికి ఉపయోగపడే స్థలాలు ఉన్నాయి, కానీ దేవుడు పోలిన వ్యక్తులు లేరు, దేవుడు పోయిన స్థలాలు లేవు, దేవుని పోలిన వస్తువులు లేవు. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గాడ్ ఈజ్
అంటే హీ ట్రాన్సెండ్స్ అబవ్ ఎవ్రీథింగ్, అంటే అన్నిటికంటే ఉన్నతమైన వాడు. దేవునితో పోల్చదగ్గది ఏది కూడా లేదు. దెర్ ఇస్ నన్ లైక్ హిమ్ అండ్ దెర్ ఇస్ నన్ ఆఫ్టర్ హిమ్. దేవుణ్ణి పోలిన వారు ఎవరు లేరు. ఆ పోలిక ఆదాము అవ్వకు మాత్రమే దేవుడిచ్చాడు. ఆదాము అవ్వలు ఆ పోలిక ఏం చేశారు? పోగొట్టుకున్నారు. క్రైస్తవులుగా లోకంలోంచి వేరు చేయబడి దేవునితో నిబంధనలో కవనెంట్లో జీవిస్తున్న మనకి ఆ పోలిక దేవుడు మళ్ళీ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. మనకి కూడా సంపూర్ణంగా దేవుని పోలిక ఇంకా రాలేదు. యేసు ప్రభు యొక్క పోలికలోకి మార్చబడే పనిలో మనం యేసు ప్రభు సంఘంతో పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. గాడ్ ఈజ్ అబవ్, హీ ఈజ్ అదర్ దాన్ అండ్ డిస్టింక్ట్ ఫ్రమ్ వాట్ హీ హాస్. ఆయన అన్నిటికంటే ఉన్నతమైనడు. చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. ఎందుకు అంటే మనం ఉండే ప్రదేశాలు కావచ్చు, మనకు తెలిసిన కల్చర్స్ కావచ్చు, మనకు తెలిసిన పరిస్థితులు కావచ్చు, మనం దేవుణ్ణి చాలా రకాలుగా చూడటం మొదలు పెడతాం. నాన్న ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 6 వచనాలు. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ విషయంతోను సాత్వికంతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైనా నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. చూడండి మన నెక్స్ట్ మాట చూడండి. శరీరము ఒక్కటే. ఎవరిదా శరీరము? దేవుంది. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఎవని ఆత్మది? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు. సో శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ, మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, ఉన్నతమైన వాడు. దట్ ఈస్ ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్. ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. గమనించండి, ఈ లెటర్ ఎవరికి రాశాడు పౌలు? ఈ లెటర్ ఎవరికి రాశాడు? ఎఫెసీ సంఘానికి, విశ్వాసులకు రాశాడు. అవునా? దేవుడు అందరిలో ఉన్నాడంటే ఎవరెవరిలో ఉంటాడు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా. రక్షణలో ఉన్నోళ్ళు, రక్షణలో లేనోళ్ళు అందరిలో దేవుడు ఉంటాడా? ఈ లెటర్ స్పెసిఫిక్గా ఎవరికి అడ్రస్ చేసి రాస్తున్నాడు? ఒకటే శరీరంలో ఒకే ఆత్మ చేత నడిపించబడి ఒకే విశ్వాసంలో జీవిస్తున్న అందరిలో దేవుడు ఉంటాడు. గమనించండి, అంటే విశ్వాసుల్లో మాత్రమే దేవుడు ఉంటాడు. ఇది ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మనం ఉండే ప్రదేశాల్లో లేకపోతే మనకు తెలిసిన ఆచార వ్యవహారాల్లో దేవుడి గురించి కొన్ని క్యారెక్టర్స్ని, బైబిల్లో లేని కొన్ని క్యారెక్టర్స్ లేకపోతే కొన్ని లక్షణాలని దేవుడు తీసుకొచ్చి ఆపాదిస్తున్నాను. దీని గురించి నేను వివరిస్తాను, కానీ ముందు గమనించండి. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? అందరికీ పైన ఉన్నవాడై అందరిలో నువ్వు వ్యాపించి అందరిలో ఉన్నవాడు. హూ ఈస్ అబవ్ ఆల్ అండ్ త్రూ ఆల్ అండ్ ఇన్ యూ ఆల్. అందరిలో వ్యాపించి అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో త్రూ ఆల్ అని ఉంది. అంటే అర్థం ఏంటి? రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనం. అందరిలో వ్యాపించిన వాడు అంటే హీస్ త్రూ ఆల్ అంటే అర్థం ఏంటి? ఆయన మూలంను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయన మహిమ కలుగును గాక. ఏమని రాశాడండి? ఆయన మూలమునను, ఆయన మూలముగాను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి. గాడ్ ఈజ్ త్రూ అస్ అంటే అర్థం ఏంటి? ఆయన మనలో వ్యాపించి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఎవరిలో వ్యాపించి ఉంటాడు దేవుడు? దేవుడు అంటే ఇక్కడ మనకి ఏమని కనిపించింది అక్కడ 11వ అధ్యాయము 36? ఇంకొకసారి చదువునా? ఆయన మూలంను, ఆయన మూలముగా అంటే ద్వారాను, ఆయన ద్వారా, ఆయన నిమిత్తమును, ఆయన సమస్తము కలిగి ఉన్నవి. ఫర్ ఆఫ్ హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ టు హిమ్
దట్ ఆర్ ఆల్ థింగ్స్ టు హూమ్ దే ఆర్, అంటే ఆయన ద్వారా, ఆయన నిమిత్తము, ఆయన కొరకు సమస్తము. సో గమనించండి, దేవుడు ఎవరెవరినైతే లోకంలోంచి రక్షించి నిత్య నిబంధనలోకి తీసుకొచ్చి ఒక ఏక శరీరులుగా ఎంతమందిని అయితే దేవుడు అంగీకరిస్తాడో వాళ్ళల్లో దేవుడు ఉంటాడు. అందుకే చర్చ్కి రావడం అనేది అక్కడ ఇంపార్టెంట్. ఎందుకు? చర్చ్ అంటే ఏంటి? చర్చ్ అంటే ఏంటి? ఇది కాదు చర్చ్ అంటే, ఫిజికల్ ప్లేస్ కాదు చర్చ్ అంటే. దేవుని కొరకు వేరుపరచబడిన సమూహాన్ని, ఆ గుంపుని చర్చ్ అంటారు. ద గ్రూప్ దట్ ఈస్ సెపరేటెడ్ ఫర్ ద లార్డ్ అని. సో ఈ చర్చ్లో మనం పార్ట్ అయినప్పుడు మనం ఏమవుతామంటే, దేవుడు మనలో పార్ట్ అవుతాడు. మీరు నా యందు, నేను మీ యందు ఉన్న ఎడలా అంటే మనం ఆయనలో లేకుండా, ఆయన మనలో లేకుండా ఉండటానికి కూడా ఛాన్స్ ఉందిగా. దీన్ని ఇంకొంచెం స్టడీ చేస్తాం చూడండి. సో ముందు ఇది అర్థం చేసుకోండి, గాడ్ ట్రాన్సెండ్స్ అబవ్ ఎవ్రీథింగ్. ఆయన అన్నిటికంటే ఉన్నతమైన వాడు. హీఈస్ అబవ్ ఎవ్రీథింగ్, అన్నిటికంటే ఔన్నత్యుడు, ఉన్నతమైన వాడు. ఆయన మనలో ఉంటాడు, మన ద్వారా ఆయన పని చేస్తాడు. ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలా. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 9వ వచనం. కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 9వ వచనం. Psalms 97:9. ఏలైనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. ఏమనుందండి? భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. దాట్ సిగ్నిఫైస్ ద ట్రాన్సెండెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఔన్నత్య స్థితిని అది చూపిస్తుంది. ఫర్ దౌ లార్డ్ ఆర్ట్ హై అబవ్ ఆల్ ద ఎర్త్, దౌ ఆర్ట్ ఎగ్జాల్టెడ్ ఫార్ అబవ్ ఆల్ గాడ్స్ అని ఉంది. భూమి కంటే మిగతా ఉన్నతమైన స్థితులన్నిటికంటే దేవుడు ఉన్నతుడు అన్న విషయం బైబిల్లో మనకి చూస్తా ఉన్నాం. అట్లానే యెషయా గ్రంథము 55వ అధ్యాయం చూడండి. ఐజయా 55th verse 8వ వచనం నుంచి 11వ వచనం దాకా. ఏమంటున్నాడు దేవుడు? నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అంటున్నాడు. ఇది యెహోవా వాక్కు. చాలండి చదువు సారీ. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గములు కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు. బైబిల్ ఏమంటున్నాడంటే దేవుడు, దీన్ని మనం కొంచెం గర్వపడేటట్టు మనం దీన్ని చదువుకుంటాం, కానీ మనం ఈ విషయాలు చదువుకునేటప్పుడు కొంచెం భయపడాల్సిన పరిస్థితి ఇది. దేవుడు ఏమంటున్నాడంటే, ష్యూర్లీ యువర్ వేస్, మై వేస్ ఆర్ హయ్యర్ దెన్ యువర్ వేస్ అంటున్నాడు. నా మార్గాలు నీ మార్గాల కంటే ఖచ్చితంగా ఉన్నతమైనవి, నా తలంపులు నీ తలంపుల కంటే ఉన్నతమైనవి అంటున్నాడు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలా. దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు, నిజమైన దేవుణ్ణి వెంబడించేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఆలోచనలు అయితే ఉండొచ్చేమో కానీ నాకంటే నా జీవితం పట్ల, నా ఫ్యూచర్ పట్ల నా దేవుడికి ఇంకా ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఒకవేళ మన ఆలోచనలు మనకి చాలా ఇంపార్టెంట్ అయిపోతే మనం తెలియకుండా ఏం చేస్తున్నట్టు తెలుసా? దేంట్లో ఉన్నట్టు తెలుసా? విగ్రహారాధనలో ఉన్నట్టు. నా జీవితాల్లో నేను చేసే పనుల కంటే, నాకున్న పనుల కంటే దేవుడు నా జీవితంలో ప్లాన్ చేసిన పనులు ఇంకా ఉన్నతమైనవి అని చెప్పి నేను గమనించాలా. ఈ రెండు వాక్యాలు నేను ఎప్పుడైతే జాగ్రత్తగా అర్థం చేసుకుంటానో దేవుని చిత్తానికి నన్ను నేను సరెండర్ చేసుకోవడానికి ఇష్టపడతాను, లేకపోతే ఇష్టపడను. మనకు చాలా ఆలోచనలు ఉంటాయి, మనకు చాలా ప్లాన్స్ ఉంటాయి, మనం చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కరెక్ట్ అన్నా ప్రేయర్ ఉందని అర్థమవుతుంది, కానీ చాలా ఇంపార్టెంట్ పని అన్నా అనుకుంటా.
మన జీవితాల్లో మనకి మన పనులు ఎంత ఇంపార్టెంటో ప్రార్థన చేసి దేవుడు చదవడానికి ట్రై చేస్తాం. కానీ బైబిల్ ఏమంటున్నాడు? ఇంకొకసారి చదువుతారా 8వ వచనం? ఏమంటున్నాడు చూడండి. నా తలంపులు మీ తలంపులు వంటివి కావంటున్నాడు. ఆగండి 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 ఆగండి. మై థాట్స్ ఆర్ నాట్ యువర్ థాట్స్ అంటున్నాడు. ఇది మనం గమనించుకోవాలా. మనకి ఎన్ని రకాల ఆలోచనలు వచ్చినా, మీ పిల్లల గురించి మీకు ఆలోచన ఉండొచ్చు, మీ ఫ్యూచర్ గురించి మీకు ఆలోచన ఉండొచ్చు, మీ జీవితం గురించి మీకు ఆలోచన ఉండొచ్చు, కానీ నీ తలంపు నా తలంపు ఎప్పుడు ఒకటి కాదు అంటున్నాడు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు థింక్ యాజ్ గాడ్ థింక్స్ అబౌట్ అవర్ ఓన్ సెల్ఫ్. మన గురించి దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడో మనం దేవుడిలాగా ఆలోచించడానికి మనకు కుదరదు. ఎందుకంటే దేవుడు ఉన్నతమైన వాడు. హీ ట్రాన్సెండ్స్ ఈవెన్ ఇన్ ద థాట్స్. ఖచ్చితంగా నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు. మనం వెళ్ళే మార్గాలు, మన పిల్లల గురించి మనం ప్లాన్ చేసేవి కూడా ఖచ్చితంగా, లేకపోతే మన జీవితం గురించి మనం ప్లాన్ చేసుకునేది కూడా, మన ప్లాను దేవుడు ప్లాను నిశ్చయముగా ఒకటైతే ఎప్పుడు కాదు. అప్పుడప్పుడు కాదని చెప్పలా దేవుడు. ఇక్కడ చాలా క్లియర్ స్టేట్మెంట్ అది. అసర్టివ్ సెంటెన్స్. ఏమన్నాడు చూడండి. నా తలంపులు నీ తలంపులు వంటివి కావన్నాడు. మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు అని ఏమంటున్నాడు? అటెస్టేషన్ కింద సిగ్నేచర్ అది. ఇది యెహోవా వాక్ అంటున్నాడు. ఇది ఎవడో చెప్పింది కాదు, నేను చెప్తున్నాను. ఆయన సైన్ చేస్తున్నాడు దేవుడు. సో మన లైఫ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాట్ ఎవర్ వీ మే థింక్, ఎంత మంచిగా ఆలోచించినా, ఎంత తెలివిగా ఆలోచించినా, మనం దేవుడు అంత లెక్కలో మనం ఆలోచించలేము. మనం ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత తెలివిగా పనిచేసినా, దేవుడు పనిచేసి అంత గొప్పగా మనం మన జీవితాల్లో పని చేయలేము. నెక్స్ట్ మాట ఏమంటున్నాడు? ఆ మాట చెప్పి చూడండి, ఆకాశం కంటే భూమి ఎంత ఎత్తుకుందో ఏమంటున్నాడు? నీ మార్గముల కంటే నా మార్గములు. ఎవరి విషయంలో కావచ్చు, సంఘం విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా మన విషయాల్లో కావచ్చు. చాలాసార్లు మనం ఎక్కడ మిస్ అవుతాము అంటే ఇక్కడే మిస్ అవుతాం. మన ప్లాన్ చేసేది, మనం ఆలోచించేది, మనం ముందుకెళ్ళేది మన సొంత ఆలోచనలు చేస్తాము, లేదా దేవుణ్ణి ఆ ప్లాన్ అంటూ ముందుగా చెప్పమని విసిగించడం మొదలు పెడతాం. వెరైటీగా ఉంటాయి కొన్ని. ఎందుకు మనం ఏమనుకుంటాం అంటే అది విశ్వాసం అనుకుంటాం. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. విశ్వాసం అనేది ఏంటి? నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము విశ్వాసం. అవునా? మనం ఏది నిరీక్షిస్తామో దాని నిజస్వరూపం ఏంటి? విశ్వాసం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునై ఉన్నది. లేనివి ఉన్నవంటానికి రుజువు విశ్వాసం అనేది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. ఇలా మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చదువుతా, విశ్వాసం ఒక్కటే, ఆత్మ ఒక్కడే, నిరీక్షణ ఒక్కటే అన్నాం. సో క్రైస్తవుల్లో ఎన్ని రకాల నిరీక్షణలు ఉండాలా? బైబిల్ ప్రకారం ఒకటే నిరీక్షణ ఉండాలా. ఈ నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం ఏంటి? విశ్వాసం. సో 3-4 మీద నిరీక్షణ ఉంచుకోవడానికి స్కోప్ లేదు. క్రైస్తవులుగా ఉంటే మన నిరీక్షణ ఒకటే ఒకటి ఉంటుంది. విశ్వాసము ఒకటే, నిరీక్షణ ఒకటే. నిరీక్షించే వాటి నిజస్వరూపము విశ్వాసము. ఆ ఒకే ఒక్క నిరీక్షణ ఏవై ఉండాలి? బైబిల్ ఎలాంటి నిరీక్షణ ఉండాలన్నాడు దేవుడు? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మైకున్నోళ్ళు చదవండి అమ్మా, ఇది ఆన్లైన్ వెళ్తుంది కాబట్టి వాయిస్ వాళ్ళకి వెళ్ళాలా. మైకున్నోళ్ళు చదవండి.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. నిరీక్షణ దేని మీద ఉండాలా? నిరీక్షణ దేని మీద ఉండాలా? యేసు ప్రభు రెండోసారి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన మీకు తీసుకొచ్చే కృప మీద నిరీక్షణ ఉండాలి. క్రైస్తవులకు ఎన్ని నిరీక్షణలు ఉండొచ్చు? ఒకటే ఒక నిరీక్షణ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ హోప్ ఫర్ ఎ క్రిస్టియన్. ఆ ఒక్క హోప్ దేని మీద? నిరీక్షణ దేని మీద? యేసు ప్రభు రెండో రాకడలో మీకు తీసుకొచ్చే ఆ కృప మీద నిరీక్షణ. మనం నిరీక్షించే వాటి నిజస్వరూపము విశ్వాసం. అంటే క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏంటి? ఏదో ఒక రోజు నా దేవుడు పరలోకంలోంచి నన్ను తీసుకెళ్ళటానికి, నాకు కృప అనుగ్రహించడానికి పరలోకంలోంచి దిగొస్తాడు. ఆయన వచ్చినప్పుడు నేనున్న స్థితికి నాకు అక్కడ న్యాయం చేకూరుతుంది అనేది నా నిరీక్షణ. దానికి సంబంధించిన క్రియలు నా జీవితంలో ఎప్పుడైతే కనిపిస్తాయో అది నాకేమవుతుంది? విశ్వాసం అవుతుంది. గమనించండి, క్రిస్టియన్ ఫెయిత్ ఈరోజు ఉద్యోగం లేదు, రేపు ఉద్యోగం వస్తుందని చెప్పి విశ్వాసాన్ని, అది విశ్వాసం కాదు, అది నీ నమ్మకం, దేవుడు ఇస్తాడన్న దాని మీద నీకున్న విశ్వాసం అది కాదు. విశ్వాసం అంటే నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపం. నిరీక్షణ ఎన్ని ఉండాలా క్రైస్తవులకి? ఒకటి ఉండాలా. ఆ నిరీక్షణ దేని మీద ఉండాలా? పేతురు చెప్పిన ప్రకారం యేసు ప్రభు రాకడ యందు ఆయన మీకు తీసుకొచ్చే దాని మీద నిరీక్షణ ఉండాలా. సో నీ విశ్వాసం దేనికి సంబంధించి ఉంటుంది? యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు దేవుడు నీకు తీసుకొచ్చే బహుమానం మీద నీ విశ్వాసం ఆధారపడి ఉంటుంది. సో క్రైస్తవుడిగా నేను ఇప్పుడు జీవిస్తున్నప్పుడు నాకేం తెలుసు? ఖచ్చితంగా నా ఆలోచనలు దేవుడి ఆలోచనలు ఒకటి కాదు, నా మార్గాలు దేవుడి మార్గాలు ఒకటి కాదు. ఇది ఫస్ట్ స్టెప్. రెండోది ఏంటి? నా ఆలోచనలు దేవుడి ఆలోచనలు ఒకటి కాదు, కానీ నా ఆలోచనలకి దేవుని ఆలోచనలకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. నేను గ్రౌండ్ లెవెల్లో ఆలోచిస్తే దేవుడు ఎంత లెవెల్లో ఆలోచిస్తున్నాడు? టాప్ లెవెల్లో ఆలోచిస్తున్నాడు. నేను చేసి ఆలోచించే క్రియల కంటే దేవుడు నా జీవితాల్లో చేయాలనుకున్న క్రియలు ఉన్నతమైనవి అని నేను తెలుసుకుని అవి ఎప్పుడు కనిపిస్తాయి నాకు పూర్తిగా? వాడి ఫుల్ ఫామ్ ఎప్పుడు తెలుస్తుంది నాకు? నా నిరీక్షణ ఎప్పుడు? యేసు ప్రభు రాకడప్పుడు. సో దేవుడు ఎప్పుడైతే ఈ లోకానికి తిరిగి వస్తాడో, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నా విశ్వాసానికి రుజువు అక్కడ కనిపిస్తుంది. కాబట్టి నేను ఈరోజు కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, ఇరుకులో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా, నాకున్న స్థితిలో నేను దేన్ని ఆశించక నా రక్షకుడు, నా కోట, నా ఆశ్రయమైన దేవుడి మీద నేను ఆనుకుంటున్నాను అనేది విశ్వాసం. ఈరోజు నాకు జబ్బు ఉంది, దేవుడు ఖచ్చితంగా జబ్బు తగ్గిస్తాడనేది విశ్వాసం కాదు. ఈ జబ్బు తగ్గించినా తగ్గించకపోయినా నా నిరీక్షణ దేని మీద? యేసు ప్రభు తీసుకొచ్చే బహుమానం మీద. శారీరకంగా నేను నశించిపోతున్నానేమో, నా బాహ్య పురుషుడు అంతరించిపోతున్నాడేమో, కానీ నా బహుమానం పొందుకునే నా ఆంతరంగిక పురుషుడు, నా ఇన్నర్ మ్యాన్ రోజు రోజుకి ఏమవుతున్నాడు? ఆ దేవుని రాకడ కొరకు సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని నాశనం చేసేదాన్ని బట్టి నేను భయపడను, నా ఆత్మని శరీరాన్ని నాశనం చేసేవాడికి నేను భయపడి ఆయన బహుమానం తీసుకుని నా దగ్గరకు వచ్చేంత వరకు నేను నిరీక్షిస్తాను అనేది విశ్వాసం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇట్లా కాకుండా ఎప్పుడైతే దేవుడిని మనం కదిలిస్తామనుకోండి, మనం దేవుడిని ఏం చేస్తాం తెలుసా? దేవుని యొక్క ఔన్నత్యాన్ని మన 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 లిమిట్స్లోకి తీసుకొచ్చేస్తాం. ఎందుకు కోపడి ఉంటాడు యేసు ప్రభు శిష్యులు లేపితే పడవలో? జనరల్ రీజనింగ్ ఆలోచించండి. యేసు నిద్రపోతున్నాడు, నిద్రపోయేవాడికి చుట్టుపక్కల పరిస్థితి ఎట్లుంటాయో తెలీదు. తుఫాన్ వచ్చింది, వీళ్ళు పడవలో ఉన్నారు. తుఫాన్కి పడవ పగిలిపోయి మునిగిపోతే చచ్చిపోతారు.
సహాయం చేయడానికి ఎవరున్నారు? ఎవరు సమర్థుడు అనుకున్నారు శిష్యులు? యేసు ప్రభు సమర్థుడు అని తెలుసు వాళ్ళకి. గబగబ యేసయ్యని లేపాడు. లేపితే ఆయన లెగిసి అల్ప విశ్వాసులారా అని ఎందుకు అన్నాడు? వాళ్ళు పడవదిలేసి పారిపోతే, లేకపోతే ఎవరైనా ఇంకో పడవలో వాళ్ళు పిలిచి మమ్మల్ని రక్షించండి అంటే, అరే నేను ఉన్నాను కదా పడవలో, మీరు ఇంకోళ్ళ మీద ఎందుకు ఆధారపడుతున్నారు, మీకు విశ్వాసం లేదా అంటే అదొక అర్థం. కానీ వీళ్ళు యేసు ప్రభుని గమనించుకుని సహాయం కోసం యేసు ప్రభు దగ్గరికి వెళ్తే యేసు ప్రభుని లేపితే యేసు ఏమన్నాడు? అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎందుకన్నాడు యేసు ప్రభు అల్ప విశ్వాసులని? శిష్యులు యేసు క్రీస్తుని గమనించారు కానీ యేసయ్య నిజమైన దేవుని కుమారుడని గమనించాడు. కానీ పడవలో నిద్రపోతున్న యేసుకి నా కళ్ళతో చూస్తున్న సిచ్యువేషన్ కంటే ఇంకా ఉన్నతమైన ప్లాన్ దేవుడికి నా జీవితంలో ఉంది. నాతో ఉన్న యేసుకి నేను కంగారు పడుతున్న సిచ్యువేషన్ కంటే ఆయనకి ఇంకా ఉన్నతమైన ప్లాన్ ఉంది. నా సిచ్యువేషన్ ఒకవేళ మారొచ్చేమో కానీ ఆయన మాత్రం మారడు. ఆయనకున్న ప్లాన్ నా జీవితంలో ఎప్పటికీ మారదు. ఆయన ఆలోచనలు ఉన్నతమైన ఆలోచనలు కాబట్టి నేను నశించిపోను అని చెప్పి దేవుడి మీద ఆధారపడటం చేత కాలేదు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? మన జీవితం మనకు విగ్రహం అయిపోతే, మన శరీరం మనకు విగ్రహం అయిపోతే మనం ఏం చేస్తామంటే ఈ శరీరానికి చిన్న రోగం రాగాలి గబగబ వెళ్ళి దేవుడిని కదిలిచ్చి మన విశ్వాసం అనుకుంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? అల్ప విశ్వాసి అంటాడు. శరీరాన్ని నాశనం చేసేవాడి గురించి భయపడొద్దు అన్నాను కదా. ఆత్మని శరీరాన్ని ఇద్దరిని నాశనం చేసేవాడిని గురించి కదా నేను భయపడమంది. నువ్వు భయపడాల్సింది నీ శరీరానికి వచ్చే రోగాన్ని బట్టి కాదుగా, నీ ఆత్మనికి విమోచన బట్టి నువ్వు ఆనందించకుండా శరీరానికి వచ్చే రోగాన్ని బట్టి నువ్వు భయపడుతున్నావు అంటే మనకు విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేనట్టు. శరీరానికి వచ్చిన రోగం ఏం చేస్తుంది? మనకి శరీరాన్ని మాత్రం నాశనం చేస్తుంది. కానీ నీ శరీరంతో నువ్వు పరలోకానికి వెళ్తావా? వెళ్ళవు. నీకున్న శరీరంలో దేవుడు తీసుకొచ్చే జీవకిరీటాన్ని పొందుకుంటావా? పొందుకోవు. యేసు ప్రభుని చూసేటప్పుడు నీకు ఈ కళ్ళు కానీ పనిచేస్తాయా? ఈ కళ్ళు పనిచేయవు. యేసు ప్రభు నిన్ను కౌగులించుకున్నప్పుడు ఈ శరీరంతో యేసు ప్రభు నువ్వు కౌగులించుకుంటావా? కౌగులించుకోవు. ఎందుకు? దేవుడు నీ కొరకు ఇంకో ఉన్నతమైన శరీరాన్ని, ఇంకో ఉన్నతమైన స్థలాన్ని దేవుడు నీతో సిద్ధపరిచాడు. మరి ఈ శరీరం నాశనం అయిపోతుంటే నీకున్న ప్రాబ్లం ఏంటి? ఒకవేళ ఈ శరీరం నాశనం అయిపోయింది అనుకోండి, మనం ఏమవుతాం చెప్పండి? ఇమ్మీడియట్గా దేవుని యొక్క ఉన్నతమైన ప్లేస్లోకి మనం షిఫ్ట్ అవుతాం, మన విశ్వాసం కరెక్ట్గా ఉంటే. అవునా? ప్రస్తుతం ప్యూన్ జాబ్ చేస్తున్నావు, నీకు మేనేజర్ జాబ్ వస్తుందని గ్యారంటీ ఉంది. కానీ ఆ కంపెనీ వాళ్ళు ఏమన్నారు? ఈ కంపెనీలో నీకు ఉద్యోగం పోతే కానీ మేము ఏమన్నారు, నువ్వు ఆఫీస్కి లేట్ వెళ్ళగానే ప్యూన్గా ఉండి మీ మేనేజర్ నేను ఉద్యోగం తీసేస్తానరా అంటే ఏడుతావా? ఎందుకు ఏడవు? నువ్వు ఈరోజు మిగితే నేను రేపు వెళ్ళి అక్కడ మేనేజర్ని అవుతానని చెబుతాం. మనం ఆనందపడతాం బేసికల్గా. అవునా? ఎంతకాలం ప్రభు ఈ శ్రమలను కొంతమంది ఏడ్చి ప్రార్థన చేస్తారు. ఏమన్నా భయంకరమైన జీవితాలు జరిగితే ప్రభు తీసేవారు అడుగుతారు. తీసేస్తే ఇంకేమవుతాము? ఇంకొంతకాలం ఆశ్రమంలోనే ఉంటాం. తీసేయకపోతే తొందరగా విశ్రాంతిలోకి వెళ్తాం. అంటే మనిషి జ్ఞానవంతుడు అనుకుంటాడు, కానీ మనం ఏమడుగుతాం? రెండు మ్యూచువల్గా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఎంతకాలం ప్రభు ఈ శ్రమలు? తొందరగా దేవుడు తొందరగా వస్తే బాగుండని అనుకుంటాం. రేపు పొద్దున మనకి హెల్త్ బాగోలేదని తెలిసిందనుకోండి, గవగొచ్చారే ప్రార్థన చేయండి బ్రదర్ అంటాం. ఎందుకు? ఇది తగ్గాలని. దేవుడైనా తొందరగా వచ్చాడు, అది మనమేం దేవుడి దగ్గరికి ఏదో ఒకటి తొందరగా జరుగుతుందిగా. మనం అప్పుడుదాకా కోరుకున్న కోరిక అదేగా. నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభా? నేను నీ దగ్గరికి ఎప్పుడు వస్తాను ప్రభా? దేవుడితో ఎప్పుడెప్పుడు దేవుడి దగ్గర ఆ విశ్రాంతి. కానీ రాగోరాగాలు మనం ఏం చేస్తాం? గబగబ వెళ్ళిపో. అంటే మనం బయటకు చెప్పే మాటలు ఒకటి, ఇండైరెక్ట్గా ఇది శారీరకంగా కొన్ని మాటలు మాట్లాడతాం, మన ఆత్మలో కొన్ని మనం ఫీల్ అవుతాం. గమనించండి,
దేవుడు స్వస్థపరచడం అంటే ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. శారీరక బలహీనత ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడంటే నీ స్వస్థత గురించి నీకున్న ఆలోచన కంటే దేవుని ఆలోచన ఉన్నతమైంది. అవునా కదా? నీ హీలింగ్ గురించి నీకున్న ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచన ఉన్నతమైంది. రేపు నా కుటుంబం సంగతి ఏంటి, నా ఫ్యూచర్ సంగతి ఏంటి, ఈరోజు నాకు ఇది లేకపోతే రేపు నా పరిస్థితి ఏంటని మనం ఆలోచిస్తుంటే నీ జీవితం గురించి నీకున్న ఆలోచన కంటే దేవుని యొక్క ఆలోచన ఉన్నతమైంది. ఈరోజు నాకు తినడానికి లేదు, రేపు కూడా తినడానికి లేకపోతే చచ్చిపోతే ఎవరి దగ్గరికి వెళ్తాను? దేవుని దగ్గరికి వెళ్తాను. అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదు, బాధ ఉండదు, కష్టపడి పని చేయాల్సిన పని ఉండదు. లేదు అనుకోండి, దేవుడికి ఉన్న ఆ ఉన్నతమైన ప్లాన్ బట్టి నాకేం చేస్తాడు? దేవుడు నన్ను ఏదో ఒక రకంగా నన్ను ఆదుకుంటాడు. దేవుని మీద మనం అట్లా ఆధారపడం. మనం ఏం చేస్తామంటే మనం ఇంపార్టెంట్, మన బాడీ ఇంపార్టెంట్, మన జీవితం ఇంపార్టెంట్, మన ఫ్యూచర్ ఇంపార్టెంట్. తెలియకుండా విగ్రహారాధనలో ఉండి దేవుణ్ణి మన పరిధిలోకి దించుకొస్తాం. అరగంట ప్రార్థన చేస్తే అరగంటలో 35 నిమిషాలు మనకున్న సమస్య గురించి, అరగంటలో 25 నిమిషాలు మనకున్న సమస్య గురించే ప్రార్థన చేస్తాం కదా. కష్టం ఉంటే మనకున్న కష్టం గురించే ప్రార్థన చేస్తాం. దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి జంటలకు ఇవ్వం మనం. అంటే మన ప్రార్థనలు ఎవరి మెయిన్? దేవుడి మెయినా, మన కష్టం మెయినా? మన పరిస్థితులే మనకు మెయిన్. ఎప్పుడు ప్రార్థన చేసినదే, ఎప్పుడు ప్రార్థన చేసినదే. చాలా బాగా ప్రార్థన చేసామని అనుకుంటాం. నేను వేరే రకంగా చెప్పట్లేదండి. దేవుడు నాకు చాలా మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు, దాంట్లో క్వశ్చన్ లేదు. కానీ ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఇది అదే ప్రార్థన చేస్తుంటాడు మా డాడీ. మా మదర్ హెల్త్, మా డాడీ హెల్త్, రవి గారిని కాపాడండి, కిరణ్ని కాపాడండి, కళ్యాణ్ని కాపాడండి, వీళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడానికి టైం ఇవ్వండి, ముగ్గురు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించి ప్రార్థన అంతా ఇదే అయిపోద్ది. కానీ జీవితాన్ని ఇచ్చిన దేవుడి కొరకు ఏంటి ప్లేసు? దేవుని ఔన్నత్యాన్ని తెలియకుండా కిందకు తీసుకొస్తాం. మనం ఏమనుకుంటామంటే మనం ప్రార్థన చేశాం కదా అనుకుంటాము, కానీ మనం విగ్రహారాధన చేసామన్న సంగతిని మనం మర్చిపోతాం. ఆకాశం కట్టి భూమి ఎంత ఉన్నతంగా ఉందో నీ పట్ల నా తలంపులంతా ఉన్నతంగా ఉన్నాయి అంటున్నాడు. సో ఏమైనా అయిపోవచ్చు. గమనించండి, గాడ్ హ్యాస్ హయ్యర్ ప్లాన్స్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితం పట్ల దేవునికి ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన ప్రణాళిక దేవుడికి ఉంది. నువ్వు ఎలా జీవించాలనుకుంటున్నావో అంతకంటే ఉన్నతంగా దేవుడు నిన్ను జీవింపజేయాలని దేవుడు నీ మీద ప్లాన్ కలిగి ఉన్నాడు ఆయన. ఈరోజు అది నీకు కనిపించకపోవచ్చు. కనిపించిన దాని గురించి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ఇప్పుడు నీకు కనిపించిన దాని మీద నువ్వు నిరీక్షణ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నీ నిరీక్షణ నీకు దేని మీద ఉండాలా? యేసు ప్రభు రెండో రాకడప్పుడు ఆయన నీకు తీసుకొచ్చే బహుమానం మీద ఉండాలా? నీ విశ్వాసం దేని మీద చూపించాలా? దాని మీద చూపించాలా? ఈ లోపల నేను బ్రతకడం అవసరమైతే నాకు రోగం వచ్చినా స్వస్థపరిచి దేవుడు బ్రతికిస్తాడు. నేను బ్రతకడం అవసరం అంతే, రోగం ఉన్నా కానీ తగ్గించకపోయినా దేవుడు నన్ను బ్రతికిస్తాడు. ఒకవేళ నేను బ్రతకడం ఇప్పుడు అవసరం లేకపోతే దేవుడు నన్ను ఇంటికి పిలుచుకుంటాడు. మీకు ఉద్యోగం అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడు. ఉద్యోగం కొంతకాలం అయిన తర్వాత మీకు అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఉద్యోగం మీకు కొంత టైం అయిన తర్వాత ఇస్తాడు. ఒకవేళ ఉద్యోగం అవసరం లేదు, ఇంటికి రమ్మని పిలవాల్సి వస్తే ఇంటికి పిలుస్తాడు. అది ఆయన ఇష్టం. కానీ ఆయనకున్న ప్లాన్స్ మీ జీవితంలో మన ఊహకు కూడా బైబిల్లో రాసి ఉంటుంది. మన కంటికి కనిపివంట, చెవికి వినిపివంట, హృదయానికి అవి గోచరము కావు. యూ కెనాట్ ఈవెన్ కాంప్రిహెండ్. దేవుడు నీ గురించి ఏం ఆలోచన మనం కంగారు పడిపోయి, ప్రభా నా ఫ్యూచర్ ఏంటి, నా లైఫ్ ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి, నాకు ఈ రోగం వచ్చింది, లేకపోతే నా పరిస్థితి ఇట్లా ఉంది, నాకు ఉద్యోగం లేదు, నా పరిస్థితి ఏంటి, మనం కంగారు పడితే గమనించండి,
మనం ఒక రకంగా విగ్రహారాధనలో ఉండి దేవుని యొక్క ఔన్నత్య స్థితిని నా పరిధికి మనం తగ్గించేస్తున్నామని. ఈ మాట చదివినప్పుడల్లా మనం చాలా గొప్పగా ఫీల్ అవుతాం. ఏమైనా అంటాం కదా, నీకున్న నీ తలంపులు నా తలంపులు వంటివి కావు, నీ క్రియలు నా క్రియలు వంటివి కావంటే ఏమని అంటాం. రేపు పొద్దున మనం చేసేది జరగకపోతే కంగారికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడేమంటాడు, నీనా ఒకటి కాదని చెప్పాను కదా అంటాడు. ఇంకెందుకు కంగారు అంటాడు దేవుడు. మనం అది విశ్వాసం అనుకుంటాం, గబగబా వెళ్ళి దేవుడిని కదిలిచ్చి. అది విశ్వాసం కాదు, అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే ఏంటి అంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కానీ, నేను నడిచేది మరణాంధకారపు లోయ కావచ్చు, నా పక్కన 1000 మంది చచ్చిపోతూ ఉండొచ్చు, నా కుడి పక్కన 10,000 మంది మరణిస్తూ ఉండొచ్చు, నాకు ఈరోజు ఏమి లేకపోవచ్చు, నా దగ్గర ఎటువంటి పరిస్థితులు లేకపోవచ్చు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తుంది ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు అనుకోవడం అనేది విశ్వాసం. నువ్వు ఉంటే నాకు చాలు అనేది విశ్వాసం. కొన్ని వాక్యాలు చూద్దాం, చూడండి. కీర్తనల గ్రంథం ఉంది అండి, 139 7వ వచనం నుంచి చదువుదామా. ఎందుకంటే మన జీవితాల్లో మనం విగ్రహారాధనలో ఉండవు అనుకుంటాం, కానీ మనం తెలియకుండా విగ్రహారాధన చేస్తుంటాం. చూడండి 139వ కీర్తన 7వ వచనం నుంచి చదువుతారా. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును, నేను ఆకాశం ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడ ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. See, God is present in everything, but God is not everything. ఇది మనకు ఒకటి అర్థం అవ్వాలా. దేవుడు అన్ని ప్లేసెస్లో ఉంటాడు, ఏ స్థలంలో అయినా దేవుడు నిన్ను చూడటానికి దేవుడు ఉంటాడు, కానీ దేవుడే అన్నీ అయి ఉన్నాడు అన్న విషయం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవన్నీ మన ఆలోచనల్ని కట్టేసే విధానాలు ఇవి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 2-3 వచనాలు చదవండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము. ఇందాకేమన్నాడు కీర్తనల గ్రంథంలో, నేను ఎక్కడికి వెళ్ళగా నువ్వు నన్ను చూస్తావు అన్నాడు. ఎక్కడికి వెళ్ళగా నువ్వు నన్ను చూస్తావు అన్నాడు. చూడండి ఆమోసు గ్రంథం చూడండి. వారు పాతాళంలో చొచ్చిపోయినను, వాళ్ళు పాతాళంలోకి చొచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగును. దేవుడంట నిన్ను ఏ పరిస్థితుల్లో చూస్తాడంట, ఏ పరిస్థితుల్లోంచి అని నిన్ను లాగడానికి దేవుడు సమర్థుడా. పాతంలో చచ్చిపోయినను అక్కడి నుంచి దేవుడు లాగుతాడు. ఆకాశం నెక్కిపోయినను, ఆకాశము నెక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చేదను. వారు కర్మెలు పర్వత శిఖరమున దాగినను, నేను వారిని వెదకి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చేదను. ఓకే, దేర్ ఇస్ నో ప్లేస్ దట్ గాడ్ కెనాట్ రీచ్. దేవుడు వెళ్ళలేని ప్లేస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ కొన్ని చదువుదాం, కంటిన్యూ చేయండి. ఇర్మియా గ్రంథం చూడండి 23వ అధ్యాయం 23-24 వచనాలు చూడండి. ఇర్మియా గ్రంథం 23-24 వచనాలు. నేను సమీపం నుండి దేవుడను మాత్రమేనా, నేను సమీపం నుండి దేవుడు మాత్రమేనా, దూరం నుండి దేవుడను కానా. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనను కలడా, నేను భూమి ఆకాశంలో ఎందంతటను ఉన్నవాడను కానా. ఇదే యెహోవా వాక్కు. నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలిగిన వాడు ఎవరన్నా కలడా ఉన్నారా అని. అంటే రహస్యంలో మనం ఏమైనా చేస్తున్నాం అనుకోండి, సీక్రెట్గా మనం ఏమైనా చేస్తున్నాం అనుకోండి, మనం ఆ టైంలో దేవుడి గురించి ఆలోచించట్లేదు అనుకోండి, మనకేం ఫీలింగ్ ఉన్నట్టు తెలుసా, నేను తెలివిగలవాడిని అనే ఫీలింగ్ ఉన్నట్టు. అంటే కొన్ని ఏరియాస్లో దేవుని ఔన్నత్యాన్ని, దేవుని ఆ ట్రాన్సెండెంట్ ఆ నేచర్ని దించేసి నిన్ను నువ్వు పైకి పెట్టుకునేటట్టు. అది ఇండైరెక్ట్గా ఏమవుద్ది, ఎవరు చూడలేదు కదా నేను చేస్తున్నాను అనుకోండి, చేసి నేను సైలెంట్గా ఉన్నాను అనుకోండి, ఎవరు తెలియట్లేదని. అంటే దాని అర్థం ఏంటి, నేను ఆ ఏరియాలో చాలా తెలివిగా బిహేవ్ చేశానని
నన్ను ఎవరికి చూడలేదని, నన్ను ఎవరు ఆ ఫీలింగ్ వచ్చిందంటే అర్థం ఏంటి? టాప్ ప్లేస్లో ఎవరిలో పెట్టుకున్నట్టు, నా జ్ఞానాన్ని బట్టి నన్ను పెట్టుకున్న దేవుడిని పెట్టుకున్నట్టయితే, ఈ మాట నేను దేవుడి గురించి కరెక్ట్గా నా మనసులో కరెక్ట్గా ఉంటే, దేవుడికి టాప్ ప్లేస్ నేను ఇస్తే నాకేం అర్థం అవుతుంది? దెర్ ఈజ్ నో ప్లేస్ వేర్ గాడ్ కెనాట్ సీ మీ అని అర్థం అవుతుంది. నన్ను కనుగోలేని ప్లేసు దేవుడికి ఎక్కడ లేదు. అండ్ వెన్ యూ ఆనర్ ద లార్డ్ టు దట్ లెవెల్, సీక్రసీలో పాపం చేయడానికి మనకి అవ్వదు. సీక్రసీలో పాపం చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నట్టు, ఏమున్నట్టు? ఇండైరెక్ట్గా విగ్రహారాధన ఉన్నట్టు మనలో. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు ఎందుకు లోకంలో ఉన్న తప్పుడు సిస్టాన్ని మనకు అప్పగిస్తాడు తెలుసా? ఈ విగ్రహారాధన ఉంటుంది మనలో తెలియకుండా. ఆ మిగతాయి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. కానీ సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం ప్రావర్బ్స్ 15th chapter 3rd verse. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. దేవుడు ఏమంటున్నాడు చూడండి, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. యెహోవా కన్నులు ఎక్కడ ఉంటాయంట? ప్రతి స్థలం మీద ఉంటాయంట. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని కన్నులు అన్ని స్థలంలో ఉంటాయి అంటున్నాడు. చెడ్డవారిని అయ్యి మంచివారిగా, అది దేవుని కృప. చూడండి, ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుడు కన్నులు ప్రతి వాడిని గమనిస్తూ ఉంటాయి. దేవుని చెయ్యి ఏ స్థలానికైనా వెళ్ళి మనల్ని ఆదుకుంటుంది. దేవుడి నుంచి తప్పించుకోదగ్గ ప్లేసు ఏది లేదని చెప్తా. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చూడండి. జెనసిస్ 16th chapter 13th verse. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏమనుంది? యెహోవా దేవుడి పేరు ఏంటంట? చూచుచున్న దేవుడవు నీవే. దేవుడు కదా. సో దేవుడి గురించి మనం ఆలోచించేటప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆలోచించాలా. మళ్ళీ యెషయా గ్రంథం వెనక్కి రండి. దేవుడు చూసే దేవుడు, ఏ స్థలంలోకైనా చేయి చాచి నిన్ను అందుకోదగ్గ దేవుడు, నువ్వు చేసే ప్రతి పనిని కన్నులారా చూడగలిగే దేవుడు, నిన్ను రక్షించగల దేవుడు, చెడ్డవాడినైన నిన్ను నన్ను మంచివాడుగా చూడగల దేవుడు. ఇన్ని ఔన్నతమైన స్థితుల గురించి చెప్తా. యెషయా గ్రంథం 66వ అధ్యాయం చూడండి, 1వ వచనం. అక్కడ ఒక మాట ఉంటుంది. యెహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. ఏమంటున్నాడు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది? మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించిన ఇల్లు ఏ పాటిది అంటున్నాడు. అంటే యు కెనాట్ కంటైన్ మీ అంటున్నాడు దేవుడు. చూడండి, ఎన్నో ఒక ఆర్డర్ చూడండి. అన్నిటిని చూసుకునే దేవుడు ఆయన. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ తప్పించుకోలేని దేవుడు ఆయన. ఈ దేవునికి ఉన్న లక్షణాలు కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏది కూడా దేవునికి పోల్చలేము మనం. అన్నిటిని చూసుకునే దేవుడైనా, ఎక్కడికి వెళ్ళా తప్పించుకోలేని దేవుడైనా, ఏ స్థితిలో అయినా చేయి చాచి నిన్ను రక్షించే దేవుడైనా, నువ్వు నేను చెడ్డవాళ్ళమైనప్పటికీ ఆయన నిన్ను మంచిగా చూసే దేవుడు, నువ్వు చేసే కార్యాలన్నీ చేసే దేవుడు. ఈ భూమి అంట దేవునికి పాదపీఠం అంట, ఆకాశం ఆయన సింహాసనం అంట. మనుషులు నిర్మించే దాంట్లో దేవుడు నివసించడు అని అన్నాడు. ఈ విషయం తెలియక సాల్మన్ ఏం చేశాడంటే, దేవుని కోసం ఒక పెద్ద మందిరాన్ని కట్టాడు, ఒక టెంపుల్ కట్టాడు. దేవుని సన్నిధి ఆ టెంపుల్లోకి వచ్చినప్పుడు సాల్మను, నేను కట్టిన ఇంట్లో ఉంచగలిగాను కదా అని చెప్పి ఆనందపడి గర్వపడ్డాడు. సెకండ్ క్రానికల్స్ చూడండి, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం. ఎందుకు అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి నేను మీకు చెప్పాలని ఇదంతా ట్రై చేస్తున్నాను. అసలు పాయింట్లోకి వస్తున్నా. చూడండి, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము మొదటి 11 వచనాలు మనం చదివితే సాల్మన్ ఫీలింగ్ చూడండి. అక్కడ సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా
చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 120,000 గొర్రెలను బలులుగా అర్పించను. ఓకే ఓకే, కొంచెం కిందకు వచ్చేసేయండి, 9, 10, 11 వచనాలు చదవండి. 8వ నాడు పండగ ముగించిరి. 10వ వచనం సార్ చదువున్నాను. 8వ నాడు పండగ 7 దినములు బలిపీఠమును ప్రతిష్ఠ చేయుచు 7 దినములు పండుగ ఆచరించిరి. 7వ నెల 23వ దినమందు దావీదునకును సొలొమోనునకును తన జనులైన ఇశ్రాయేలీయులకును యెహోవా చేసిన మేలుల విషయమై సంతోషించుచు మనోత్సాహము నొందుచును ఎవరి గుడారములకు వారు వెళ్ళునట్లు అతడు జనులకు సెలవిచ్చి వారిని పంపివేసెను. ఆ ప్రకారము సొలొమోను యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించాడు. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎన్ని రోజులు మొత్తం అది వాళ్ళు చేసింది? 7 days. మనం 2 గంటలు కూర్చుంటాము చర్చిలో కదా. కంటిన్యూస్గా 7 రోజులు దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. అక్కడ ఆ మందిరంలో ఆ యాక్టివిటీ జరుగుతూ ఉంది. దేవుని తేజస్సు ఆ మందిరంలోకి దిగొచ్చింది. దేవుని తేజస్సు ఎంతకు దిగొచ్చిందంటే, ప్రజెన్స్ ఎంతగా ఉందంటే ఆ మందిరంలోకి జనాలు లోపలికి వెళ్ళలేకపోయారు. ఇట్ వాజ్ ఎ మార్వలస్ థింగ్. ఇది ఎప్పుడైతే అంత ఉన్నతమైన, అంటే మనం జనరల్గా ఏం చేస్తాం, అట్లాంటి ప్రదేశాన్ని చూస్తే అబ్బా ఏం చర్చిరా అనుకుంటాం కదా. ఎలాంటి చర్చి, ఎలాంటి పాస్టరు, ఎలాంటి చర్చ్ మెంబర్సు. ఎందుకంటే దేవుని సన్నిధి ఉంది అక్కడ. మనుషులు యాజకులు ఎంటర్ కాలేనటువంటి తేజస్సు ఉంది. కంటిన్యూస్గా దహన బళ్ళు, అన్ని రకాల బళ్ళు దేవుడికి అర్పిస్తూ ఉన్నారు. దేవుని సన్నిధి అక్కడ ఉంది. 7 days కంటిన్యూస్గా అక్కడ వర్షిప్ జరుగుతూ ఉండింది. అంత మార్వలస్ ప్లేస్ ఉండింది. అయితే ఆ మందిరంలో దేవుని సన్నిధిని బట్టి, అటువంటి సన్నిధి దిగి వచ్చిన సాల్మన్ను బట్టి ఇజ్రాయేలీలు వాటికి ప్లేస్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమైంది? మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. నేను చెప్పాలనుకున్న పాయింట్లోకి వస్తున్నాను. 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. సల్మాన్ ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ అయిపోయినాయి, మందిరంలో దేవుని ప్రజెన్స్ ఉండింది. రాజు అంత గొప్పగా దేవుని, అంటే వాళ్ళందరూ కలిసి బంగారం అన్ని పెట్టి దేవుడి కోసం అంత గొప్ప ఇది చేశారు. అంత వర్షిప్ జరిగింది. అంత జరిగిన తర్వాత వాళ్ళు దేవుని సన్నిధి దిగి వచ్చిన మందిరానికి ఇంపార్టెన్సు, దేవుడు సన్నిధి దిగిరావడానికి ఆలయం కట్టిన రాజుకి ఇంపార్టెన్సు, ఆలయానికి ఇంపార్టెన్సు, ఆలయంలో ఉన్న వస్తువులకి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చి ఏమైపోయారంటే చివరిగా ఫైనల్గా ఏమయ్యారు? తప్పిపోయారు. ఆ విషయంలో మళ్ళీ సాల్మన్ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు తెలుసా? 7 రోజులు అంత పండగ చేసినాను. ఇక్కడ ఏమంటున్నాడండి మళ్ళీ 8వ అధ్యాయం 27వ వచనంలో, నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. దేవుడు ఈ లోకమందు నివాసము చేయడా. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. ఆకాశ మహాకాశములు సైతము నిన్ను పట్టజాలవు. చెయ్యట పెట్టుకుంటారు కొంతమంది. దేవుని మందిరం అండి, దేవుని మందిరం చెప్పులు వేసుకుని వచ్చేసేంటి లోపలికి అనుకుంటాం. గమనించండి, అది విగ్రహారాధన అవుతుంది. ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ చర్చ్ జరుగుతుంది. ఈ ప్లేస్కి ఏంటి ఇంపార్టెన్సు? ఈ ప్లేస్కి ఏంటి ఇంపార్టెన్సు? ఏమీ లేదు. మీరు చెప్పులు వేసుకొచ్చినా, చెప్పులు వేసుకురాకపోయినా, అంటే వేసుకొచ్చినా అంటే కార్పెట్లు వేసాం కాబట్టి మురికవ్వకుండా వేసుకురాకుండా బయట వదిలిపెట్టండి. కానీ చెప్పులు వేసుకొచ్చినా, చెప్పులు వేసుకు రాకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. మనం ఏం చేస్తాం తెలుసా? తెలియకుండా ఇది దేవుని ఔన్నత్యాన్ని చాటించడానికి ఉపయోగపడే పుస్తకం ఇది.
ఈ పుస్తకం దేవుడు కాదు. బైబిల్ని దిండు దగ్గర పెట్టుకుని వండుకుంటే ఏంటో తెలుసు అది? ఏంటో తెలుసు అది? విగ్రహారాధన. ఈ బైబిల్ లేకపోతే ఈ పుస్తకం దేవుని ఔన్నత్యాన్ని చాటించడానికి ఉపయోగపడే సాధనం మాత్రమే. దీన్ని దేవునితో పోల్చడానికి వీలు లేదు. మనం దేవుణ్ణి ఈ లెవెల్కి తీసుకొస్తాం. మనం ఈ కాగితం మీద దేవుని అక్షరం ప్రింట్ అవ్వకుండా వేరే అక్షరం ప్రింట్ అయితే దానికి ఆ ప్లేస్ ఉంటుందా? దేవుని సత్యానికి, దేవునికి ఔన్నత్యం ఉన్నతమైన స్థితి ఉంది, కానీ దేవుని ఉన్నతమైన స్థితికి మనం తెలియకుండా చాలా వాటిని పోలుస్తాం. దేవుడి కోసం వాడే వాటిలో పోలుస్తాం. మనం ఏం చేస్తాం తెలుసా అండి? దేవుణ్ణి ఒక బుక్కుకో, ఒక ప్లేస్కో, ఒక స్టేజ్కో, ఒక దైవజనుడికో, లేకపోతే ఒక వ్యవస్థకో, ఒక సంఘానికో ఈక్వేట్ చేస్తాం. అదేంటో తెలుసా? విగ్రహారాధన. మన చర్చ్ ఉంది, మన చర్చ్కున్న ఇంపార్టెన్స్ ఏంటి? ఏమీ లేదు. ఇంపార్టెంట్ ఎవరు? యేసయ్య. ఆయన ఒక్కడే. యేసయ్య మీకు ఇక్కడ కనిపిస్తే ఇక్కడ ఉండండి. యేసయ్య ఇక్కడ కనిపించకపోతే ఇమ్మీడియట్గా చర్చ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోండి. ఈ చర్చిలో ఏమీ లేదు. తల్లి సంఘం, తండ్రి సంఘం, బాబాయ్ సంఘం, అక్క సంఘం, చెల్లి సంఘం అని చెప్పి మనం సంఘాలకి, వ్యవస్థలకి, మనుషులకి, వస్తువులకి ఇంపార్టెన్స్ ఇచ్చి అంటే తల్లి సంఘం అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు ఆ చర్చిలో ఉన్నాడనా? మనుషులు నిర్మించిన దాంట్లో దేవుడు ఉండగలుగుతాడా? ఈరోజు ఇక్కడ నేను ఇక్కడ దేవుడిని ఆరాధించడానికి వస్తే దేవుడు మీ హృదయంలోకి వస్తాడేమో, కానీ దేవుడు ఈ స్థలాన్ని ఆయన ఉండే స్థలంగా చేసుకుని దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇదే టీవీలో సినిమా వేసుకుని చూస్తే దేవుడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ కూర్చున్నా కానీ మన ఆలోచనలు దేవుని మీద లేకపోతే దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇదే స్థలం కావచ్చు. మనం ఏం చేస్తాం తెలుసా? తెలియకుండా స్థలానికో, వ్యక్తికో, వస్తువుకో ఇంపార్టెన్స్ ఇస్తాం. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. మనడు ఇప్పుడు ఈవెన్ మాల్దీవ్స్లో కూడా బైబిల్ అలౌడ్ కాదు. వాళ్ళు న్యూస్ పేపర్ అట్టో లేకపోతే మామూలు వేరే అట్టలు వేసుకుని, కవర్లు వేసుకుని తీసుకుని వెళ్తారు బైబిల్స్. కొన్ని ముస్లిం కంట్రీస్లో బైబిల్ అలౌడ్ కాదు. వాళ్ళకి ఉంటే చంపేస్తారు. అంటే వాళ్ళకి ఏం అవసరం లేదు. పాకిస్తాన్లో కూడా పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ దేవుడిని దూషించాడు అని ఎవడో ఒక చిన్న సాక్ష్యం చెప్తే మరణశిక్ష వేసేస్తారు, లేదా జీవిత ఖైదు వేసేస్తారు. అది కరెక్టా కాదు ఎంక్వైరీ కూడా ఉండదు. అంతే, ఒక మాట చెప్తే చాలు ఎవరిని వచ్చి. ఇప్పుడు నా మీద వెళ్ళి ఎవరైనా చెప్పారనుకోండి, వెళ్ళి మన పాకిస్తాన్లో వెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు మీ దేవుడి నామాన్ని అవమానంగా ఏదో మాట్లాడాడని, అసలు కరెక్టా కాదా జడ్జిమెంట్ ఏమి ఉండదు, డైరెక్ట్గా శిక్ష వాళ్ళకి. అట్లాంటి ప్లేసుల్లో యు నో హౌ దోస్ పీపుల్ రీడ్ బైబుల్. చాలామంది ఎట్లా చదువుతారు తెలుసా? ఏ రోజు చదువుకోవాలో ఆ రోజు బైబిల్ పేపర్లు 2-3 చించి తీసుకెళ్తారు జేబులో పెట్టుకుని. నాకు చెప్పారు, అది బాత్రూంలోకి వెళ్ళి కూర్చుంటారు చదివి, మళ్ళీ అది బయటపడితే ప్రాబ్లము, నలుపు లోపలేసి నీళ్ళు కొట్టేస్తారు. అమ్మో, దేవుని వాక్యం తీసుకెళ్ళి మనం కూర్చున్న కమోడ్లో పడేసి నీళ్ళు కొట్టేయడం అంటే దేవుని పనికి వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్. దేవుడు ఉన్నతమైనోడు, పుస్తకాలు, వ్యక్తులు, స్థలాలు కాదు. ఒకవేళ అటువంటి ఫీలింగ్ మనకుంటే మనం ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ చర్చ్ మీద మీకు అట్లాంటి ఫీలింగ్ ఉందనుకోండి, ఇది దేవుడి నివాసం, దేవుడి స్థలం, ఈ ప్లేస్, మనం ఏం చేస్తున్నాం తెలుసా? విగ్రహారాధన చేస్తున్నట్టు. అమ్మో దైవజనుడు అని చెప్పి నా మీద అట్లాంటి ఫీలింగ్ ఉందనుకోండి, మీరేం చేస్తున్నట్టు? నేను ఎంతవరకే దేవుడు వాడుకుంటూ ఉపయోగపడేంతవరకే. ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి? ఏ కూసానో కూడా మీకు నాకు ఎటువంటి తేడా లేదు. ఐఎమ్ నో వెరీ డిఫరెంట్ మ్యాన్.
మన వ్యక్తులకి, వ్యవస్థలకి, వస్తువులకి, స్థలాలకి క్రైస్తవ సమాజంలో ప్లేస్లు వెళ్తున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా? మనం తెలియకుండా విగ్రహారాధన చేస్తున్నాం. దేవుడు స్థలం కాబట్టి మీరు ఫ్యాన్ ఇవ్వాలనుకుంటే మీరు విగ్రహారాధన చేస్తున్నట్టు. దేవుణ్ణి ఆరాధించడానికి మీకు అన్కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి మన ఫెసిలిటీ కోసం మీరు ఎవరిని ఫ్యాన్ ఇవ్వాలనుకుంటే అది విగ్రహారాధన కాదు. మనం ఇచ్చే దాంట్లో కూడా మోటివ్స్ ఉంటాయి, గమనించండి. చర్చికి మీరు ఏమైనా ఇస్తున్నారనుకోండి, ఏ ఉద్దేశంతో ఇస్తున్నారు? చర్చికి దేవుణ్ణి ఆరాధించే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ లేకుండా లేకపోతే ఉపయోగపడతానికి మీరు ఇస్తుంటే అది విగ్రహారాధన కాదు. కానీ అది దేవుని ఆలయం కాబట్టి, దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి, నేను అక్కడ ఇస్తే నాకేమైనా జరుగుద్దాం అని చెప్పి నేను ఏమైనా ఇచ్చాను అనుకోండి చర్చికి, అదేమవుద్ది అంటే చర్చికి ఇచ్చే డొనేషను ఇద్దరు ఇవ్వచ్చు, దాంట్లో ఒకటి విగ్రహారాధన చేస్తాడు, ఇంకొకటి చేయడు. ఇది మనకు అర్థం అవ్వాలా. తెలియకుండా వ్యక్తులకి, వ్యవస్థలకి ఏం చేస్తాం? మనం ప్లేస్ ఇస్తాం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు దేవుడు. నువ్వు స్నానం చేసినా చేయకపోయినా దేవుడికి ఇంపార్టెంట్ కాదు. అంటే అట్లా నుంచి చేయకుండా రావద్దని కాదు, మనకు వీలైనంత వరకు మనం శుభ్రంగా ఉండాలా, చేయకూడదని కాదు. కానీ స్నానం చేయకుండా బైబిల్ చదవకూడదు, స్నానం చేయకుండా చర్చికి రాకూడదు అనేది నేను సిద్ధాంతం పెట్టుకున్నాను అనుకోండి, దేవుడు హృదయ శుద్ధిని లక్ష్య పెడతాడు కానీ దేహశుద్ధిని కాదు. నీకు బయట క్లీన్గానే ఉంటావు, నీ శరీరం లోపల ఎంత క్లీన్, మనకి ఎంత మురికి ఉంటుంది దేవుడు మనకు తెలుసుగా ఎంత ఉంటుందో, అవునా కదండి? ఏది క్లీన్గా ఉండదు లోపల. మన పైన ఈ చర్మం ఒక్కదాన్ని కడుక్కుని వస్తాం అంతవరకే, లోపల అది మన వ్యక్తిగతమైన ఫీలింగ్. దేవుడు నీ హృదయాన్ని కోరతాడు, ఇంక దేన్ని కోరడు. ఇక్కడికి వచ్చినప్పుడు దేవుడు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తాడు? దేవుడు ఆచారం పద్ధతులు చేయడానికి కాదు, ఆచారం పద్ధతులు చేయడానికి కాదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, మన చర్చిలో చెప్పులు వేసుకున్నా వేసుకోకపోయినా బాధ లేదని చెప్పారు, స్థలానికి ఇంపార్టెన్స్ లేదని చెప్పారని చెప్పి ఇంకో చర్చి దగ్గర చెప్పులు వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదంతా అబద్ధం, మీరు మోసాలు ఉన్నారు, ఎగతాలు చేయొద్దండి. పౌలు ఏమన్నాడంటే, అవతలాడు విశ్వాసం దెబ్బతినకుండా మనం ఒకవేళ ఫ్రీగా ఉన్నా కానీ మనం వాటి కట్టుబడి ఉండాలని చెప్పి పౌలు గారు చెప్పారు. అర్థమైందా? అంటే నేను కొన్ని సంఘాల్లో చెప్పులు తీస్తే నేను చెప్పులు తీసి వెళ్తా, ఎందుకు? వాళ్ళు అది ఫాలో అవుతారు. వాళ్ళ విశ్వాసాన్ని మనం దెబ్బ కొట్టకుండా సత్యంలోకి వాళ్ళు నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది. చెప్పులు వేసుకుంటే ప్రాబ్లం ఏందని నేను ఎదుర్కొచ్చినేసాను అనుకోండి, వ్యతిరేకత వచ్చి మనుషుల ఐక్యత పోద్దా కానీ దేవుని సత్యం అక్కడ ప్రకటించబడదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని కంటే ఉన్నతమైన ప్లేసు, దేవునికి సమానమైన ప్లేసు ఏ వస్తువుకి కానీ, ఏ సంఘానికి కానీ, వ్యవస్థకు కానీ, మనిషికి కానీ దేనికి ఇవ్వద్దు. దేనికి ఇచ్చినా కానీ అదేమవుద్ది? విగ్రహారాధన వస్తుంది. వేస్తుంటే సిలువ వేసుకున్నారనుకోండి మెడలో, చైన్లో, ఏం కాదని, ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది. విగ్రహారాధన అవుతుంది. నిన్ను స్వతంత్రులుగా చేసేదేంటి? బైబిల్లోంచి సత్యం. నీకేం తెలిస్తే స్వాతంత్రం వస్తుంది? బైబిల్లో నుంచి వాక్యంలో దేవుని సత్యం తెలిస్తే స్వాతంత్రం వస్తుంది. తల్లి దగ్గర బైబిల్ పెట్టుకుని వండుకున్నా కొంతమంది ఏం చేసినా కానీ, అంటే చర్చిలో ప్రార్థన చేయమన్నా కానీ బైబిల్ చేతులు పట్టుకుని వస్తారు కదా. టీవీలో కొన్ని చూస్తుంటాం, నేను ఎగతాళి చేయట్లేదండి, నాకు క్షమించండి. పాట పాడేటప్పుడు కూడా చేతిలో ఉంటుంది అంటే ఎవరున్నట్టు దగ్గర వాళ్ళకి? దేవుడు దీంట్లో ఉంటాడా? నా హృదయం కరెక్ట్గా ఉంటే నాలో ఉంటాడు. నా హృదయం కరెక్ట్గా లేకపోయినా నేను బైబిల్ కాదు కదా, ఒంటి నిండా బైబిల్ తగిలించుకున్న దేవుడు లోపల ఉన్నాడు. కొంతమంది వస్తువులకి, స్థలానికి, దైవజనులకి, వ్యక్తులకి, మెన్ ఆఫ్ గాడ్కి కూడా, దైవజనులకు కూడా ఇంపార్టెన్స్ వెళ్తుంది అంటే మనం చేసేది విగ్రహారాధన. గాడ్ ఈజ్ అబవ్ ఎవ్రీథింగ్. దేవుడు అందరికంటే, అన్నిటికంటే ఉన్నతమైన వాడు.
ఆయన సర్వోన్నతుడు. ఆయనకి సంబంధించిన స్థానాన్ని దేనికి కానీ ఎవరికి కానీ ఇవ్వడానికి వీలు లేదు. ఒకవేళ ఇస్తుంటే అది విగ్రహారాధన అవుతుంది. ఆ విగ్రహారాధన ఉన్నంతకాలం దేవుడు మనం లోకంలో ఉన్న తప్పుడు సిస్టంలోనే మనం ఉంచుతాడు, కానీ నిజమైన సంఘంలోకి మనల్ని తీసుకురాడు. ఈ స్టేజ్ అయినా, ఈ పుల్పిట్ అయినా, నేనైనా, ఈ బైబిల్ అయినా, ఈ స్థలమైనా ఏది కూడా యేసు ప్రభుకి సమానమైనది కాదు. ఈ బుక్కు యేసు ప్రభుకి సమానమైనది కాదు, కానీ దీంట్లో ఉన్న సత్యము క్రీస్తు. ఆ సత్యం పేపర్ మీద రాసినా, గోడ మీద రాసినా, నీ మనసులో దాచిపెట్టుకున్నా ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది, కానీ ఇది చేయదు. సొలొమోను అంత పెద్ద గుడి కట్టి ఆ గుడిలో దేవుడు ప్రజెన్స్ని చూసి, ఆహా దేవుడు నా గుడిలో వచ్చాడు కదా, దేవుడు మనతో ఉన్నాడు కదా అని వాళ్ళు ఆలోచించి గర్వపడి స్లోగా దేవుడిని మర్చిపోయారు. చివరికి ఏం తెలుసుకున్నారు? మనుషులు కట్టే గుడిలో దేవుడు ఉంటాడా? ఆయన భూమి ఆకాశాలని పట్టజాలని దేవుడు. ఈ బైబిల్లో దేవుడు ఉంటాడా? ఈ బైబిల్ చదువుతుంటే దేవుడు నీకు సత్యాన్ని బోధిస్తాడు. అది విషయం. ఈ బైబిల్లో దేవుడు లేడండి. ఈ బైబిల్లో దేవుడు లేడు. ఈ బైబిల్లో ఉన్న మాటలు మీరు చదువుతుంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సర్వసత్యంలో నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడు నీలో ఉంటాడేమో కానీ బైబిల్లో ఉండడు. దేవుడు నీలో ఉంటాడేమో కానీ ఈ స్థలంలో ఉండడు. అర్థమవుతుందండి? ఈ బైబిల్లో దేవుడు లేడు. ఈ బైబిల్లో దేవుడు లేడు. వాక్యం రాసి ఫ్రేమ్ కట్టించి పెడితే దేవుడు మన ఇంట్లో ఉన్నట్టు కాదు. ఆ సత్యము నా హృదయంలో ఉండి నేను దాన్ని నమ్మితే దేవుడు నన్ను కాపాడుతాడు. వాక్యం గోడ మీద వాక్యం ఉండి ఆ వాక్యం నా జీవితంలో లేకపోతే దేవుడు నన్ను కాపాడుతాడా? కాపాడు. సమస్య లేదు. ఎందుకు? దేవుడు ఆ ఫ్రేమ్లో ఉండడు, ఈ బైబిల్లో ఉండడు, ఈ స్థలంలో ఉండడు. దేవుడు నీలో జీవిస్తాడు. దేవుడు హృదయము దేవుని యొక్క ఆలయము. దేవుడు నీలో జీవిస్తాడు. దీంట్లో ఉన్న సత్యానికి నువ్వు ఒబీడియంట్గా ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. ఈ సత్యానికి విధేయత మన జీవితంలో లేకపోతే ఎన్ని బైబిళ్ళు మన దగ్గర ఉన్నా కానీ దేవుడు మనల్ని మన జోలికి కూడా రాడు దేవుడు. గమనించండి. ఇది కళ్ళు మూసుకుందామా? తప్పుడు లోకపు పద్ధతుల్లో మనం ఉండటానికి కారణం, తప్పుడు సిద్ధాంతాల్లో మనం ఉండటానికి కారణం మనం తెలిసి తెలియక చేస్తున్న విగ్రహారాధన. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు మనం చెప్పుకున్న పరిస్థితుల్లోంచి విడుదల నీకు కావాలి అనుకుంటే ప్రభువా, ఇంతకాలం ప్రభువా అనవసరంగా వస్తువులకి, వ్యవస్థలకి ప్రభువా